సూర్యాపేట కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వానర మారుతి స్వయంభూ క్షేత్రంలో ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని కందికొండ సాయిబాబా గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు. తమ ఇంటి సమీపంలో వానరం కమ్ముసిందని, వానరం పేరిట ఆలయాన్ని నిర్మించామని గురుస్వామి తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలో అంతా క్షేమమే జరుగుతుందన్నారు. స్వామివారిని రక్షించడానికి 104 రోజులు దీక్ష చేస్తుంటే 54వ రోజు కొబ్బరికాయలలో స్వామివారి రూపం దర్శనం ఇచ్చిందని, వేద పండితులు వచ్చి పూజలు నిర్వహించి ఇది మహా పుణ్యక్షేత్రంగా కాబోతుందని తెలిపారని చెప్పారు. కూచిపూడి ఆంజనేయ స్వామికి, కూచిపూడి తండ్రికి, కూచిపూడి లక్ష్మీ నరసింహ స్వామి సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. కూచిపూడి గ్రామం. మరి ఇంతకు ముందు ఇక్కడ ఏమి దేవాలయాలు, ఆంజనేయ స్వామి గుడి గుడిలో పురాతన శివాలయం ఉంది ఇక్కడ నది ఒడ్డున. అలాగే వానరం అంటే కోతి, మా కందికొండ సాయిబాబా నా పేరు. మా ఇంట్లో వాయు మూలాన మంగళవారం రోజున తెల్లవారుజామున 3 గంటలకి చనిపోవడం జరిగినది. ఆడ 30 కోతులు గంట సేపు ఏడ్చినవి. అలాగే మరి ఆంజనేయ స్వామిని భావించి గ్రామస్తులకు, చుట్టుపక్కల అందరికీ తెలియజేయడం జరిగింది. తెలియజేసి ఊరు మొత్తం కూడా బ్రహ్మాండంగా ఊరేగింపు చేసి కుంకాలతో మనం చూస్తున్న స్థలంలో స్నానం చేయడం జరిగినది. అది వావిలాల లక్షణంగా వేదపడిన స్థల మేరకు ఇక్కడే ముందు స్నానం చేయమన్నారు. శెట్టివారి స్థలం వారు కూడా ఉచితంగా స్థలం ఇచ్చారు. అలాగే ఇక్కడ అద్భుతం, ఆ రోజు నుంచి కూడా ఎన్నో మహిమలు జరుగుతున్నాయి. అలాగే రెండో అద్భుతం, ఆ స్వామివారిని ప్రతిష్ఠించడానికి 105 రోజులు దీక్ష చేస్తుంటే 54 రోజు మంగళవారం రోజున కొబ్బరికాయలు దర్శనం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి సింహావతారం వానర రూపం అనగా కోతి అనగా ఆంజనేయ స్వామి రూపం మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కొబ్బరికాయలు వేయడం జరిగింది. సుమారు లైవ్లో 250 మంది చూశాము. అలాగే వేద పండితులు, తెలంగాణ వేద పండితులు మొత్తం కూడా చూసి ఆశ్చర్యపోయి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి వెళ్ళారు. మహాక్షేత్రంగా సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. కూచిపూడి గ్రామం. మరి ఇంత ముందు ఇక్కడ ఏమి దేవాలయాలు, ఆంజనేయ స్వామి గుడి గుడిలో పురాతన శివాలయం ఉంది నది ఒడ్డున. అలాగే వానరం అంటే కోతి, మా కందికొండ సాయిబాబా నా పేరు. మా ఇంట్లో వాయు మూలాన మంగళవారం రోజున